హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి గిట్ అంటే ఏంటి అని చెప్పేసి బిగినర్స్ కంప్లీట్ గైడ్ అయితే చూద్దాం. సో వాట్ ఈస్ గిట్ అని చెప్పేసి కంప్లీట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గిట్. సో గిట్ అనేది ఏంటి అని చెప్పేసి చూస్తే, సో గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఎందుకు యూజ్ చేస్తారు? సో గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అది ఎందుకు యూజ్ చేస్తారు అంటే to track changes in your code and manage different versions of your project. సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉందనుకున్నాం. సో ఆ ప్రాజెక్ట్లో లైక్ డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ ఒక్కో వర్షన్లో లైక్ అప్డేట్స్ చేయడం కానివచ్చు, చేంజెస్ చేయడం కానివచ్చు చేస్తూ ఉంటారు కదా. సో డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ఈ ప్రాజెక్ట్ ఏవైతే ఉంటుందో, సో ఆ ప్రాజెక్ట్ యొక్క డిఫరెంట్ వర్షన్స్ని మేనేజ్ చేయడం కానివచ్చు. అదేవిధంగా ట్రాక్ చేంజెస్ ఇన్ యువర్ కోడ్. సో కోడ్లో చేంజెస్ ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో గిట్ అనే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ని సో ఎందుకు యూజ్ చేస్తారంటే, సో కోడ్లో ఏమైనా చేంజెస్ ట్రాక్ చేసుకోవడానికి కానివచ్చు, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ యొక్క డిఫరెంట్ వర్షన్స్ అనేవి మేనేజ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారన్నమాట. సో ఇట్ హెల్ప్స్ డెవలపర్స్ వర్క్ ఎఫిషియెంట్లీ. సో డెవలపర్స్కి చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది అనమాట గిట్ అనేది టు వర్క్ ఎఫిషియెంట్లీ. అదేవిధంగా టీమ్స్తో కొలాబరేట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ సేఫ్లీ మెయింటైన్ దేర్ కోడ్ వితౌట్ లాసింగ్ ప్రీవియస్ వర్క్. సో ప్రీవియస్ వర్క్ కూడా సో ఏది కూడా లాస్ అవ్వకుండా లైక్ సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో సేఫ్లీ మెయింటైన్ దేర్ కోడ్ వితౌట్ లాసింగ్ ప్రీవియస్ వర్క్ అనమాట. సో సింపుల్గా గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో అది ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ డెవలపర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట టు వర్క్ ఎఫిషియెంట్లీ. లైక్ ప్రాజెక్ట్ యొక్క డిఫరెంట్ వర్షన్స్ అనేవి మేనేజ్ చేయడానికి, అదేవిధంగా కోడ్లో ఏవైనా చేంజెస్ అనేవి ట్రాక్ చేసుకోవడానికి, అండ్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వడానికి, అదేవిధంగా ప్రీవియస్ వర్క్ అనేది లాస్ అవ్వకుండా కోడ్ని మెయింటైన్ చేయడానికి సేఫ్గా. సో వీటన్నిటిలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో విత్ గిట్ యూ కెన్. సో గిట్తో మనం ఏం చేయొచ్చు అని చెప్పేసి చూస్తే ఇక్కడ ట్రాక్ ఎవ్రీ చేంజ్ మేడ్ టు యువర్ కోడ్. సో ఏదైతే కోడ్ ఉంటుందో, సో ప్రాజెక్ట్ సంబంధించిన కోడ్ ఏదైతే ఉంటుందో, సో ఆ కోడ్లో చేసిన ప్రతి చేంజ్, సో ఏవైతే చేంజెస్ చేస్తూ ఉంటామో కోడ్లో, సో ప్రతి చేంజ్ను కూడా ట్రాక్ చేయవచ్చు అనమాట మనం యూజింగ్ గిట్. సో గిట్ యూజ్ చేసి మా కోడ్లో చేసిన ప్రతి చేంజ్ కూడా ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా ప్రీవియస్ వర్షన్స్, సో డిఫరెంట్ వర్షన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా ప్రాజెక్ట్లో. సో ప్రీవియస్ వర్షన్స్ని సో మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో, సో రీస్టోర్ ప్రీవియస్ వర్షన్స్ వెన్ నీడెడ్. సో గిట్ యూజ్ చేసి కోడ్లో ఏం చేయొచ్చు, ట్రాక్ ఎవ్రీ చేంజ్ మేడ్ టు యువర్ కోడ్. సో కోడ్లో చేసిన ప్రతి చేంజ్ని ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా ప్రీవియస్ వర్షన్స్ని మనకు కావాల్సినప్పుడు రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వర్క్ ఆన్ న్యూ ఫీచర్స్ వితౌట్ అఫెక్టింగ్ ద ఒరిజినల్ ప్రాజెక్ట్. సో ఒరిజినల్ ప్రాజెక్ట్ అనేది అఫెక్ట్ అవ్వకుండా న్యూ ఫీచర్స్ మీద అయితే వర్క్ చేయొచ్చు అనమాట. సో కొలాబరేట్ విత్ మల్టిపుల్ డెవలపర్స్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఆల్రెడీ చూసాం కొలాబరేట్ విత్ టీమ్స్. సో మల్టిపుల్ డెవలపర్స్తో కొలాబరేట్ అవ్వచ్చు అనమాట ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. సో సేమ్ ప్రాజెక్ట్లో మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు కదా. సో సేమ్ ప్రాజెక్ట్లో ఉన్న మల్టిపుల్ డెవలపర్స్తో అయితే కొలాబరేట్ అయ్యి వర్క్ చేయొచ్చు అనమాట. సో థింక్ ఆఫ్ గిట్ యాజ్ ఎ కంప్లీట్ హిస్టరీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్. సో అయితే మనం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తామో, సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ యొక్క కంప్లీట్ హిస్టరీ అనమాట. సో గిట్ సింపుల్గా, సో గిట్ అనేది ఎలా థింక్ చేయాలంటే మనం ఇట్ ఈస్ ఏ కంప్లీట్ హిస్టరీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది మనకు సింపుల్గా. సో గిట్ అనేది ఏంటి, లైక్ కోర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. ఏం చేస్తాయి, ట్రాక్స్ చేంజెస్ టు ఫైల్స్ ఓవర్ టైం. సో కోడ్లో చేంజెస్ ట్రాక్ చేయడానికి కానీ, ప్రాజెక్ట్ వర్షన్స్ని డిఫరెంట్ వర్షన్స్ని మేనేజ్ చేయడానికి కానీ హెల్ప్ అవుతుంది అనమాట. సో కీ ఫీచర్స్ ఏముంటాయని చెప్పేసి చూస్తే ఇక్కడ హిస్టరీ, బ్రాంచెస్, కొలాబరేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో లైక్ ఇదేం చేస్తుంది, స్నాప్షాట్ బేస్డ్ అనమాట. సో రికార్డ్స్ స్టేట్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ కమిట్. సో స్టేట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని రికార్డ్ చేస్తుంది. అండ్ కమిట్ అంటే లైక్ సేవ్ చేయడం అనమాట. సో బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్ అంటే లైక్ డెవలప్ ఇన్ ప్యారలల్. అదేవిధంగా సో కొలాబరేషన్ అనమాట. సో సేమ్ ప్రాజెక్ట్లో ఉన్న మల్టిపుల్ డెవలపర్స్తో అయితే కొలాబరేట్ అయ్యి వర్క్ అవ్వచ్చు. సో ద గిట్ వర్క్ ఫ్లో. సో వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి చూస్తే లైక్ వర్కింగ్ డైరెక్టరీ టు స్టేజింగ్ ఏరియా, అదేవిధంగా లోకల్ రిపాజిటరీ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. సో మనం ఫర్దర్గా చూద్దాం డీటెయిల్గా. సో ఇక్కడ ఏంటంటే లైక్ బ్రీఫ్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి చూస్తున్నాం.
సో బేసిక్ టర్మినాలజీ ఏముంటుంది అంటే లైక్ రిపాజిటరీ అని చెప్పేసి ఉంటుంది, అదేవిధంగా కమిట్ అంటే సేవ్ చేయడం అనమాట, అండ్ బ్రాంచ్ అంటే లైక్ పాయింటర్ అని చెప్పేసి ఉంటుంది, మెర్జ్ అంటే కంబైన్, అదేవిధంగా రిమోట్ సర్వర్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇది బేసిక్ టర్మినాలజీ. అండ్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే గిట్లో లైక్ వర్షన్ హిస్టరీ అనమాట. సో వర్షన్ హిస్టరీ అనేది చూడొచ్చు, అదేవిధంగా బ్యాకప్ ఉంటుంది, టీమ్ వర్క్ ఉంటుంది, అదేవిధంగా ఆఫ్లైన్లో వర్క్ అవుతుంది. సో ఇది లైక్ మనకు బ్రీఫ్గా సో మనమైతే డీటెయిల్గా చూద్దాం లైక్ గిట్ అంటే ఏంటి అని చెప్పేసి. సో వై డూ డెవలపర్స్ యూజ్ గిట్? సో డెవలపర్స్ ఎందుకు యూజ్ చేస్తారు గిట్ని అని చెప్పేసి చూస్తే, సో వితౌట్ గిట్, సో గిట్ లేకపోతే ఏమవుతుంది, మేనేజింగ్ కోడ్ బికమ్స్ డిఫికల్ట్. సో కోడ్ని మేనేజ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట, ఎస్పెషల్లీ వెన్ మల్టిపుల్ పీపుల్ వర్క్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. సో సేమ్ ప్రాజెక్ట్ మీద సో మల్టిపుల్ పీపుల్ అనేది వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో సింగిల్ పీపుల్ కాకుండా లైక్ మల్టిపుల్ పీపుల్, సో సింగిల్ పర్సన్ కాకుండా మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా సేమ్ ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు లైక్ కోడ్ మేనేజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో గిట్ ఏం చేస్తుంది, గిట్ హెల్ప్స్ యూ మెయింటైన్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. సో గిట్ ఏం చేస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట, లైక్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా డిలీట్ అయిన లేదంటే మాడిఫైడ్ అయిన కోడ్ని రికవర్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది అనమాట, రికవర్ డిలీటెడ్ ఆర్ మాడిఫైడ్ కోడ్. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ ఫీచర్స్ సేఫ్లీ. సో న్యూ ఫీచర్స్, సో ఒరిజినల్ ప్రాజెక్ట్ అనేది అఫెక్ట్ అవ్వకుండా సో న్యూ ఫీచర్స్ మీద సేఫ్గా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. సో ట్రాక్ హూ మేడ్ స్పెసిఫిక్ చేంజెస్. సో చేంజెస్ అనేది ఎవరు చేశారు, సో హూ మేడ్ స్పెసిఫిక్ చేంజెస్ అని చెప్పేసి ట్రాక్ చేయొచ్చు. అదేవిధంగా కొలాబరేట్ ఎఫిషియెంట్లీ ఇన్ టీమ్ ప్రాజెక్ట్స్. సో టీమ్ ప్రాజెక్ట్స్లో లైక్ ఎఫిషియెంట్గా కొలాబరేట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వై గిట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ టూల్స్ ఇన్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా ఏంటి బెనిఫిట్స్ అనమాట, లైక్ సేమ్ ప్రాజెక్ట్ మీద మల్టిపుల్ పీపుల్ వర్క్ చేస్తున్నప్పుడు లైక్ డిఫరెంట్ వర్షన్స్ని మెయింటైన్ చేయడం కానీ, లైక్ సేఫ్గా ఎక్స్పెరిమెంట్ చేయడం న్యూ ఫీచర్స్ మీద, అదేవిధంగా రికవర్ చేయడం కానివచ్చు, కొలాబరేట్ అవ్వడం కానివచ్చు ఎఫిషియెంట్గా. సో ఇవన్నీ కూడా ఏంటి బెనిఫిట్స్ అనమాట, గిట్ యొక్క బెనిఫిట్స్. సో దానివల్ల ఏంటి ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ టూల్స్ ఇన్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో బేసిక్ గిట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, హౌ డస్ గిట్ వర్క్ అని చెప్పేసి చూస్తే, సో ఏ టిపికల్ గిట్ వర్క్ ఫ్లో లుక్స్ లైక్ దిస్ అనమాట, లైక్ క్రియేట్ ఆర్ మాడిఫై ప్రాజెక్ట్ ఫైల్స్. సో ప్రాజెక్ట్ ఫైల్స్ని క్రియేట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ చేయొచ్చు. అదేవిధంగా సేవ్ చేంజెస్ టు గిట్ యూజింగ్ కమిట్. సో కమిట్ అంటే ఏంటి, లైక్ సేవ్ చేయడం, సేవ్ అయితే చేంజెస్ చేస్తామో మాడిఫికేషన్ చేస్తామో సో వాటిని సేవ్ చేయడం, సో దాన్ని కమిట్ అని చెప్పేసి అంటాం. సో సేవ్ ద చేంజెస్ టు గిట్ యూజింగ్ ఏ కమిట్. సో కంటిన్యూ మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ బై క్రియేటింగ్ న్యూ కమిట్స్. సో ఏం చేయొచ్చు మనం, ఇంప్రూవ్మెంట్స్ అనేవి కంటిన్యూ చేయొచ్చు అనమాట బై క్రియేటింగ్ న్యూ కమిట్స్. సో కమిట్ అంటే లైక్ సేవ్ చేయడం అనమాట. అదేవిధంగా కంప్లీట్ హిస్టరీని సో మనకు కావాల్సినప్పుడు రివ్యూ చేయొచ్చు అనమాట. సో చేంజెస్ అనేవి ఎవరు చేశారు, ఎటువంటి చేంజెస్ అనేవి చేశారు, అదేవిధంగా వర్షన్స్ ఇన్ఫర్మేషన్ కానివచ్చు, అదంతా కూడా లైక్ కంప్లీట్ హిస్టరీ అనేది మనకు కావాల్సినప్పుడు రివ్యూ చేయొచ్చు. అదేవిధంగా ప్రాజెక్ట్ని లైక్ షేర్ చేయవచ్చు అనమాట విత్ అదర్స్ యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ గిట్ హబ్. సో గిట్ హబ్ అంటే ఏంటి అని చెప్పేసి కూడా మనమైతే సపరేట్ వీడియోలో అయితే చూద్దాం. సో ప్రాజెక్ట్ని అయితే షేర్ చేయవచ్చు అనమాట యూజింగ్ ప్లాట్ఫామ్స్. షేర్ యువర్ ప్రాజెక్ట్ విత్ అదర్స్ యూజింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ గిట్ హబ్. సో ఈచ్ కమిట్ యాక్ట్స్ లైక్ ఏ చెక్ పాయింట్ allowing you to return to that version whenever necessary. సో కమిట్ అంటే ఏంటి, లైక్ సేవ్ చేయడం అన్నమాట. సో ఒక చేంజ్ చేస్తాం, సో తర్వాత ఏంటి కమిట్ చేస్తే సో ఆ కమిట్ అనేది ఒక చెక్ పాయింట్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటి ఇట్ అలౌస్ అస్ టు రిటర్న్ టు దట్ వర్షన్ వెన్ ఎవర్ నెసెసరీ. సో లైక్ ఆ వర్షన్కి మనకి ఎప్పుడైతే అవసరమో సో మళ్ళీ ఆ వర్షన్కి రిటర్న్ అవ్వడానికి సో అది ఏం చేస్తుంది, మనల్ని అలో చేస్తుంది అనమాట. ఈచ్ కమిట్ యాక్ట్స్ లైక్ ఏ చెక్ పాయింట్ allowing you to return to that version whenever necessary. సో ఫైనల్ టేక్ అవేస్ ఏంటి అని చెప్పేసి చూస్తే, వై షుడ్ ఎవ్రీ బిగినర్ లర్న్ గిట్. సో గిట్ ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పేసి చూస్తే, సో ఎసెన్షియల్ స్కిల్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో ఖచ్చితంగా ఎసెన్షియల్ స్కిల్ అనమాట గిట్. లైక్ మల్టిపుల్ పీపుల్తో మనం కొలాబరేట్ అవ్వాలన్నా కానీ, సో ఒక ప్రాజెక్ట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నా, కోడ్ చేంజెస్ చేయాలన్నా, సో ఇవన్నీ కూడా ఏంటంటే సో వీటన్నిటికి కూడా ఎసెన్షియల్ టూల్ అని చెప్పేసి చెప్పొచ్చు గిట్ని. సో దానివల్ల ఏంటి ఎసెన్షియల్ స్కిల్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. సో యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీలో
యూస్ చేస్తూ ఉంటారు అండ్ ప్రాజెక్ట్స్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవడం హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా కొలాబరేషన్ అనేది ఈజీ చేస్తుంది. సో ఫ్రీక్వెంట్లీ రిక్వైర్డ్ ఇన్ ఇంటర్న్షిప్స్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ స్టార్ట్ డేట్ వచ్చి కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22nd August 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ.